నువ్వు ముస్లిం కదా! ఎలా క్రైస్తవ్యంలోకి వచ్చావు? అని చాలామంది నన్ను క్రైస్తవులు అడుగుతున్నారు. నేను చెప్పే మెసేజ్ కూడా క్రైస్తవులకు మాత్రమే. వేరే మతస్థులు దయచేసి స్కిప్ చేయండి. ఈ వీడియో చూడకండి. వేరే వీడియోలు చూడండి. లేతే వేరే మెసేజ్ చదువుకోండి. ఈ మెసేజ్ నేను చెప్పేది క్రైస్తవులకు మాత్రమే. దయచేసి వేరే వాళ్ళు ఇందులో వేలు పెట్టకండి దయచేసి. అయితే మొహమ్మద్ గారు తను జీవించి ఉన్నప్పుడు ఖురాన్ రాశాడు కదా, సారీ ఖురాన్ రాయలేదు, ఖురాన్ చెబుతుంటే తన దగ్గర ఉన్న వాళ్ళు రాశారు కదా. అందులో ఏమున్నదంటే మీరు అవిశ్వాసులను చంపండి, అంటే అల్లాను నమ్మని వారిని చంపండి అని మొహమ్మద్ గారు చెప్పారు. అయితే ఇప్పటి పండితులు ఇస్లాం పెద్దలు ఏమంటారంటే అప్పుడు యుద్ధాలు జరుగుతున్న సమయంలో ఆ మాట వాడవలసి వచ్చింది, ప్రత్యేకంగా అవిశ్వాసులను పట్టి చంపండి అని ఆయన చెప్పలేదు అని చాలామంది చెప్తారు. సరే, ఎలా అయితే ఏంది, చంపమని అయితే చెప్పాడు. అవిశ్వాసులను యుద్ధం జరిగేటప్పుడు ఏదో అయితే ఏంది చంపమని అయితే ఆయన చెప్పాడు. అయితే మన యేసు ప్రభువు ఏమని చెప్పాడంటే మీ శత్రువులను క్షమించండి, మీ శత్రువులను ప్రేమించండి, మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి ఈ మాటలను బట్టి నేను యేసు ప్రభువుని నమ్మాను. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, అవి చూద్దాం. అయితే మన మహమ్మద్ గారు అల్లాతో దువా చేస్తాడు. ఏమనంటే ఈ యూదులను, ఈ క్రైస్తవులను శపించు, వారు నాశనం కావాలి అని కొన్ని కొన్ని చోట్ల ఖురాన్లో హదీస్లలో ఉంటుంది. అలా అతడు ఇతరులను శపించాలని కోరుకున్నాడు కాబట్టి అయితే మన యేసు ప్రభుని చూస్తే అతనికి ముళ్ళ కిరీటం పెడతారు, అతని చేతులకు మేకులు కొడతారు, అతనికి కొరడాలతో కొడతారు, చాలా భయంకరమైన శిక్ష వేస్తారు. అంత శిక్ష వేసినా కూడా, శిలువ మీద ఎక్కించినా కూడా, శిలువలో వ్రేలాడుతూ తన రక్తం కారుస్తూ అతను ఒక మాట అంటాడు. ఏమంటారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు అంటాడు. అంత హింసించినా, అంత బాధ పెట్టినా, చనిపోతూ కూడా క్షమించిండు. కాబట్టి దాన్ని బట్టి నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను. అలాగే మొహమ్మద్ గారు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీలను చంపేయించిండు, చంపేటట్టు చేసిండు. దానికి ఇప్పటి మన ఖురాన్ పండితులు, ఇస్లాం పెద్దలు ఏం చెప్తారంటే అప్పుడు ఆ కాలంలో అలా ఉండేది కాబట్టి అప్పుడు అలా జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సరే, అప్పుడు అలా ఉంది కాబట్టి అలా చేశారు. కానీ నేను యేసు ప్రభు గురించి చెప్పాలనుకుంటున్నాను. అయితే వ్యభిచారమందు ఒక స్త్రీ పట్టుబడుతుంది. ఆమెను యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఈమె వ్యభిచారమందు పట్టబడింది, ఈమెను చంపాలని చెప్పేసి మోషే ధర్మశాస్త్రంలో ఉంది కదా, మరి నువ్వేం చెప్తావంటే మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయేయమని చెప్తాడు. చెప్పి కింద నేల మీద ఏమో రాస్తూ ఉంటాడు. అందరూ భయపడి నా పాపాలు రాస్తాడని చెప్పేసి చాలామంది భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ ఒక్క స్త్రీయే ఉంటుంది అక్కడ. యేసు ప్రభు కూడా ఉంటాడు. యేసు ప్రభులో పాపం లేదు కాబట్టి ఆయనకు శిక్షించే అధికారం ఉంది కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు. అందరు వెళ్ళిపోయారు. అయితే యేసు ప్రభు ఆమెను శిక్షించలేదు, ఆమెను క్షమించి మళ్ళీ పాపము చేయకు అని ఆమెకు ఆజ్ఞాపించిండు. తర్వాత అలా క్షమించే మనసు యేసుప్రభు దగ్గర ఉంది కాబట్టి నేను యేసుప్రభును ఆరాధిస్తున్నాను, పూజిస్తున్నాను, దేవుడిగా కొలుస్తున్నాను. అలాగే మొహమ్మద్ గారికి 11 మంది భార్యలు ఉన్నారు. అలాగే యుద్ధాలలో పట్టుబడిన వారు కొంతమంది ఉంటారు కదా, దాస్య జనం ఉంటుంది కదా, యుద్ధంలో పట్టబడిన వారితో కూడా వ్యభిచరించిండు. కాబట్టి సరే, ఆ విషయం అది పర్సనల్ కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడద్దు. యేసుప్రభు గురించి మనం మాట్లాడుకుందాం. యేసుప్రభు స్త్రీలను గౌరవించిండు, ఎవరిని పెళ్లి చేసుకోలేదు. ఆయనే స్త్రీలను గౌరవించడమే కాకుండా వారికి రక్షణ కల్పించిండు. అలాగే మొహమ్మద్ ప్రవక్త గారు మీ భార్యలను కొట్టండి అని కొన్ని తెలుగు ట్రాన్స్లేట్లో అయితే ఉన్నది. మరి దాన్ని బట్టి నేను చెప్తున్నాను, కొట్టండి అని అయితే ఉన్నది. అయితే మరి యేసు ప్రభు ఏం చెప్పిండు కదా అంటే, నేను సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నానో అంతగా మీరు మీ భార్యలను ప్రేమించండి అని చెప్పాడు. అంటే ప్రేమించండి, క్షమించండి అని చెప్పేసి చాలా గొప్పగా భార్యలని గురించి చెప్పాడు. ఇక ఇంకోటి, మన మొహమ్మద్ కాలంలో 12 సంవత్సరాలలోనట 84 యుద్ధాలు జరిగినాయట. ఆ 84 యుద్ధాలలో కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని మధ్య రకంగా ఉన్నాయి, కొన్ని చిన్న యుద్ధాలు కూడా ఉన్నాయి. అన్ని యుద్ధాలల్లో మొత్తం కలిపి 84 యుద్ధాలు. అయితే యేసు ప్రభు ఒక యుద్ధం కూడా చేయలేదు. ఒక సందర్భంలో శిష్యులు అంటారు, మనం ఈ నగరాన్ని నాశనం చేద్దామా, ఆకాశం నుంచి అగ్ని కురిపిద్దామా అని శిష్యులు అంటారు. అంటే యేసుప్రభు అంటాడు వారిని గద్దిస్తాడు, అలా చేయొద్దు మనం అని చెప్పేసి వారిని గద్దిస్తాడు. ఇంకో విషయం, మొహమ్మద్ మరణించిండు.
యేసు ప్రభువు ఇంకా బ్రతికే ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు. ఖురాన్ ప్రకారం యేసు ప్రభువు స్థానంలో వేరొకరిని సిలువ వేసిల్లు అని ఉంటది. ఆయనను సజీవంగా పైకి లేపిల్లు అని ఉంటది. మళ్ళా ఇంకోటేందంటే అందరికి మత్తు కలిగించిల్లు అని కూడా ఖురాన్‌లో ఉంటది. కానీ యేసు ప్రభు మాత్రం మరణించలేదు అని ఖురాన్ ఒప్పుకుంటుంది. ఇక బైబిల్ ఏం చెప్తది కదంటే, యేసు ప్రభువు మరణించాడు. సమాధిలో 3 రోజులు ఉన్నాడు. ఆయన మరణించింది మన పాపముల కొరకు, మన శాపముల కొరకు, మన దారిద్ర్యం కొరకు, మన రోగము కొరకు, మన శాపాలన్నీ, మన పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి. ఆయన మరణించాడు. మనం ఆయనను నమ్మితే మన పాపాలు, మన శాపాలు వెళ్ళిపోతాయి. అయితే అసలు విషయం ఏంటంటే, ఆయన సమాధి చేయబడ్డాడు. 3 రోజులు సమాధిలో ఉన్నాడు. 3వ రోజు నాడు ఆయన తిరిగి బ్రతికిండు, తిరిగి లేచిండు. 40 రోజులు శిష్యులకు అందరికీ అవుపడ్డాడు. ఆరోహణమయ్యిండు. పరిశుద్ధాత్మను పంపుతా అని అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు. అయితే యేసుప్రభుని నేను ఎక్కువ ఎందుకు నమ్మానంటే, ఆయన బోధలు ఎక్కువగా ప్రేమించడం గురించి, క్షమించడం గురించి, అహింస గురించి, కృప గురించి. కాబట్టి యేసు ప్రభువును నేను దేవుడుగా కొలుస్తున్నాను. ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షకుడు. ఇవన్నీ నాకు ఎలా తెలుసంటే, నేను ఖురాన్ చదివిన, బైబిల్ చదివిన, గూగుల్ ఉన్నది. గూగుల్లో ట్రాన్స్లేట్లు అవన్నీ ఉంటాయి. దాంట్లో లోపలికి సొచ్చిపోయి దాంట్లో ఉన్న విషయాలన్నీ వెలికి తీసిన. కాబట్టి ఈ విషయాలన్నీ నాకు అర్థమైనాయి. యేసు ప్రభువు ఎలా దేవుడు అని చాలామంది అడుగుతారు. మన రూపంలో నర్లం చేయుదమా అని బైబిల్లో ఉంటుంది. అక్కడ కొందరు వ్యక్తులు ఉంటారు. అక్కడ యేసు ప్రభువు ఉన్నాడు. అలాగే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే దేవుని నోటి నుంచి వచ్చిన శబ్దమే యేసు ప్రభు. ఆ శబ్దము శరీరధారిగా మన మధ్య నివసించెను, అదే వాక్యము. కాబట్టి ఆయన దేవుడు అనడానికి ఇంకా బైబిల్లో చాలా రుజువులు ఉన్నాయి. ఇక తోమా కూడా అంటాడు, నా ప్రభువా నా దేవా అంటాడు. మళ్ళా స్టెఫను మరణించే సమయంలో, రాళ్ళతో కొట్టే సమయంలో దేవుని పక్కన కుమారుడు కుడి పార్శ్వమున కూర్చొని ఉంటాడు. ఈ యొక్క స్టెఫన్ అంటాడు, యేసుప్రభువా నా ఆత్మను చేర్చుకో అంటాడు. యేసుప్రభుని అంటాడు. అక్కడ కూడా మన యేసుప్రభు కూర్చున్న ఆ వ్యక్తి లేచి నిలబడి స్టెఫన్ కోసం ఎదురు చూస్తూ అంటాడు. మరి స్టెఫన్ కోసం ఎదురు చూస్తూ అంటాడో, లేకపోతే కష్టాల్లో బాధలో నేను నీకు తోడుగా ఉన్నా అని చెప్తాడో, లేకపోతే తండ్రికి సాక్ష్యం చెప్తాడో, ఇది అతడు నన్ను ఎరిగిండు, నా గురించి బ్రతికిండు, నా గురించి కొట్లాడిండు, నా గురించి జీవించిండని చెప్పడానికి మనం చాలా విషయాలు దీన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు. కానీ అయితే యేసుప్రభు కూడా దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు, ముగ్గురు ఒక్కరై ఉన్న దేవుడు. అసలు మన విషయం ఏంటంటే ముస్లిం గురించి కాబట్టి, ముస్లిం క్రిస్టియన్ గురించి కాబట్టి. అయితే ఖురాన్లో అలా ఉంది. కాబట్టి నాకు ఎవరి ఇష్టం వారిది, ఎవరి వ్యక్తిగతం వారిది. నచ్చిన వాళ్ళు నమ్ముతున్నారు, నచ్చని వారు నమ్ముతలేరు. మన రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ఏంటంటే, ఈరోజు హిందుత్వంలో ఉండొచ్చు, రేపు ముస్లింలో ఉండొచ్చు, ఎల్లుండి క్రిస్టియానిటీలో ఉండొచ్చు, ఎల్లుండి బుద్ధిస్టులో పోవచ్చు, నాస్తికత్వంలో కూడా పోవచ్చు. అది మన ఇష్టం. వాక్ స్వాతంత్ర్యం మనకు ఉన్నది. కాబట్టి ఇందులో ఎవరికి విమర్శ లేదు, ఎవరిని బాధ పెట్టినట్టు లేదు, ఎవరిని ఏం అన్నట్టు లేదు. నా దేవుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన రక్షకుడు. ఆయన నా పాపముల కొరకు, నా శాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి నేను నీతిమంతుడిగా తీర్చబడ్డకి తిరిగి లేపబడ్డాడు అని నేను నమ్మాను. ఇలా నమ్మిన వారికి నిత్య జీవం ఉంది, తీర్పు లేదు. ఇంకా చాలా విషయాలు బైబిల్లో చదివితే మనకు చాలా విషయాలు ఇంకా తెలుస్తాయి. అర్థమైందని నమ్ముతున్నాను. ఈ నా యొక్క మెసేజ్ క్రైస్తవులకు మాత్రమే, వేరే వాళ్ళకు సంబంధం లేదు. దయచేసి నా వీడియో స్కిప్ చేయండి, క్రైస్తవులు మాత్రమే చూడండి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమెన్.